సుమారు 2 వారాల నుండి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మనకు తెలుసు ఈ జరుగుతున్న ఈ క్రిస్మస్ గురించి చరిత్రలో జరిగిన లేదా సంఘ చరిత్ర యొక్క వైఖరిని మనం ధ్యానిస్తున్నాం. ఆ చరిత్రను అర్థం చేసుకోవడానికి కావలసిన కొన్ని ఆధారాలు, ఎవరెవరు ఏ కామెంట్స్ చేశారన్నది మనం చరిత్రలో నుంచి చూస్తున్నాం. నిజానికి ఈరోజు కూడా క్రిస్మస్ ఉన్న వలన త్వరగా నేను చెప్పి ముగిస్తాను. క్రిస్మస్ కదా, ఇక నా వెనకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఇప్పుడు ఎటు పోవాలో తెలియక ఇక్కడికి వచ్చి నిలబడ్డాను నేను నిజంగానే. ఎందుకంటే ఒక పక్క మా అన్నయ్యకి చాలా సీరియస్గా ఉంది, వాడి కొరకు ప్రార్థన చేయండి, బ్యాడ్ న్యూస్ వినకూడదని అనుకుంటున్నాను. రెండవది మా వైఫ్ని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు, అదొకటి. మూడవది ఇది అయిన వెంటనే మళ్ళీ క్రిస్మస్ ఉంది, ఇప్పుడు స్టడీ క్లాస్ ఉంది. ఇన్ని మైండ్లో పెట్టుకుని ఇక్కడ నిలబడ్డాను నేను. ఇక్కడ మీరు ఎంతో ఓపికగా వింటే నేను అంత బాగా చెప్పగలను. 7 సేవలు అంటే నా ఇంకా చూస్తే నేను ఏం చెప్పలేను. ఇక్కడికి జాగ్రత్తగా వినండి. నా మైండ్ నేను కొంచెం అటెన్షన్లో తెచ్చుకుంటాను, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా విందాం. చూద్దాం. కొన్ని వారాలుగా చరిత్రను మనం ధ్యానిస్తున్నాం. ఈ చరిత్ర చూస్తున్నప్పుడు రోమిల యొక్క పండగలు మనం టచ్ చేస్తాం. అంటే చరిత్రలో ఈ ఛాయలు, ఈ పోకడలు, అంటే ఈ కొవ్వొత్తులు వెలిగించడం, వీధులంటూ తిరగడం, లేదా ఈ డిసెంబర్ 25 అనే ఈ మిత్రాస్ దేవుని యొక్క పుట్టినరోజు కార్యక్రమం చరిత్రలో నమోదైందని, దీని ఈ పోకడలన్నీ మన క్రైస్తవులు ప్రారంభించకముందే అక్కడ విషయాలు ఉన్నాయన్నట్టు మనకి కనబడి డౌట్స్ వచ్చాయి. అందుకే మనలో ఉన్న కొంత క్రైస్తవ పెద్దలు ఏమన్నారంటే ఇది అన్యుల ఆచారం నుంచి వచ్చినది కాబట్టి మనం దీన్ని ఆచరించకూడదు, క్రిస్మస్ అనేది మనకు సంబంధం లేదని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకంటే చరిత్రలో పుట్టినరోజులు చేసుకున్నది హేరోదు చేసుకున్నాడు, అహస్వరేజ్ చేసుకున్నాడు, అంతకుముందు ఫరో చేసుకున్నాడు. కాబట్టి క్రిస్టియన్స్కి పుట్టినరోజులు ఏంటి, మనం హైలైట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే జీసస్ కొరకు డెత్ని హైలైట్ చేయాలి అని ఒక పండితుడు ఆర్గ్యుమెంట్ చేసాడని గతించిన వారం మనం చూసాం. ఆ తర్వాత అటువైపు నుంచి ఇదిగో ఇవి అన్ని ఆచారాలు అనడానికి ఈ క్యాండిల్స్ వెలిగించే ఈ క్యారల్స్ మూమెంట్స్ అని మనకు సంబంధించినవి కాదు, ఆ ఫెస్టివల్లో ఉన్నాయి చూడండి అని చరిత్రలో ఈ ఆర్గ్యుమెంట్ చేస్తున్న వాళ్ళు చూపించారు. అందుకే ఈ సూర్యదేవుని పుట్టినరోజు కూడా 25వ తారీఖున వస్తుంది కనుక దానికి సంబంధించిన ఆ పోకడలను కూడా మనకు చూపించి ఇది ఎలా జరిగింది అని చెప్పారు. అప్పుడు కొంతమంది ఆర్గ్యుమెంట్ చేసి ఏమన్నారంటే, మనం లాస్ట్ వీక్ చూసాం, వాళ్ళు ఏమన్నారంటే లేదు దీనికి బిబిలికల్గా కూడా లెక్క ఉంది అని జకరియా యొక్క అబియా తరగతిని తీసుకొచ్చారు. ఇది చూసాం కదా. ఆ అబియా తరగతి అంటే వాళ్ళు చెబుతున్నారు, మనం ఏది కన్ఫర్మ్ చేయట్లేదు. చరిత్రలో ఎన్నో ఆర్గ్యుమెంట్లు జరిగాయో చూస్తున్నాం మనం. అయితే ఈ అబియా తరగతి 24 తరగతులు ఉంటే 24 తరగతుల్లో 8వ తరగతి అబియా. ఈ అబియా తరగతి చెందినవాడే జకరియా. ఈ జకరియా తరగతి ఏ టైంలో వస్తుందంటే అంచనా పండితులు, నవతరం పండితులు, పురాతనమైన పండితుల యొక్క లెక్క ప్రకారం ఈ 8వ తరగతి అనేది అంచనా ప్రకారం వేసుకొచ్చారు. ఏడాదికి ఒక్కొక్కరికి టర్న్ డ్యూటీగా తీసుకుంటే 2 సార్లు వస్తుందట. అంటే ఆర్గ్యుమెంట్ ఉంది, ఇది 2వ సెషన్ స్టార్ట్ అయినప్పుడు అంటే 2వ తరగతి వెళ్ళినప్పుడు గాబ్రియేలు బహుశా కనబడి ఉంటుంది అన్నది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. దానికి బేస్ లేదు, కాకపోతే ఆర్గ్యుమెంట్లో ఉన్నాయి. అయితే ఈ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అక్కడ ఒక పదం మనకు కనబడుతుంది. లూకాస్ వార్త అవుతున్నప్పుడు ధూపం వేయడానికి వెళ్ళినప్పుడు అని ఉంటుంది. ఈ ధూపాలట అన్ని వేళ వేయరట. ఈ ధూపాలు, ఈ బలి నైవేద్యాలు, ఈ ప్రత్యేక ప్రార్థనలు ప్రక్షాళన దినాలని ఉంటాయి ఎబ్రీ క్యాలెండర్కి. ఏ దినాలు? ప్రక్షాళన దినాలు. ఈ ప్రక్షాళన అంటే పాప పరిహారార్థపు ప్రక్షాళన దినాలు జరుగుతాయి. ఆ జరుగుతున్నప్పుడు ఈ మూమెంట్స్ ఉంటాయట. ఈ మూమెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమం ఎక్కువగా ఏ నెలలో జరుగుద్ది అన్నప్పుడు ఈ చేసే పనిని బట్టి కిపూర్ నెలలో చేస్తారని మనకు రాయబడింది. అదే మనం చూసాం ఆ చరిత్రలో వాళ్ళు చేసిన ఆర్గ్యుమెంట్. ఆ కిపూర్ నెల మన క్యాలెండర్లో తీసుకొస్తే ఏ నెల వచ్చింది? సెప్టెంబర్ 25 వచ్చింది. అదే డేట్ కన్ఫర్మ్ కాదు కానీ నెల, ఈ నెల వచ్చిందని మనకి వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు చూపించారు. అక్కడి నుంచి 6వ నెల వస్తే ఎంత వస్తుంది? మార్చి నెల. ఎవరో ఒకరో ఇద్దరు ఫాలో అవ్వరు, ఇంకెద్దరికి అర్థమైందని కూడా చెప్పండి. మార్చి నెల. ఆ మార్చి నెల సరిగ్గా మార్చి టైంలోనే ఎవరు గర్భవతి అయ్యారు? మరియమ్మ గర్భవతి అయింది. ఆ మార్చికి మళ్ళీ 9 నెలలు కలిపితే, అదే ఈ నెలను కలుపుకుంటే
డిసెంబర్ వచ్చింది. ఇది అవుట్లైన్స్ మనం మాట్లాడుకుంటే. ఇది లాస్ట్ వీక్ మనం మాట్లాడాం. అయితే ఇప్పుడు కొంచెం ఇంకా మనం డీప్గా వెళ్తున్నాం. ఇది విన్న తర్వాత చాలామంది అన్నారు, నాకు ఫోన్ చేసి, అంటే మీరు డిసెంబర్ 25 యేసుప్రభు పుట్టారని అనేస్తారా అన్నారు. అనేస్తాం అనలేదు, అన్నారని అన్నాం. ఇప్పుడు అది లాస్ట్ వీక్ ఆర్గ్యుమెంట్, అదొక ఆర్గ్యుమెంట్. ఇప్పుడు కొత్త ఆర్గ్యుమెంట్ ఒకటి తెర మీదకి వస్తుంది. ఇప్పుడు లాస్ట్ వీక్ ఉన్న వాళ్ళు, ఆ క్లాస్ ఉన్న వాళ్ళకి అమ్మయ్య 25 పుట్టేశాడులే అని కొంచెం ధైర్యం, ఎక్కడ లేని ఉత్సాహం. కానీ ఈరోజు విన్నోళ్ళకి ఆనందం అంతా పోతుంది. ఎందుకంటే ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది. ఏం ఆర్గ్యుమెంట్ ఉంది? ఒక్కసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాడు. నాకు సరే, ఆయన్ని డెన్నిస్ అంటారు, డెన్నిస్ ద లిటిల్ అని కూడా అంటారు. ఈయన చూడండి, మన తెలుగులో డెనిసియస్ అంటారు, డెన్నిస్ ద లిటిల్ అంటారు. ఈ డెన్నిస్ ద లిటిల్ అనే ఆయన రోమన్ క్యాథలిక్ మాంక్. మాంక్ అంటే సన్యాసి. సన్యాసికి తిట్టు అది. సన్యాసి అంటే భార్య సంసారము అన్నిటినీ వదిలేసి ఏ సుఖాలకి అలవాటు పడకుండా పూర్తిగా దేవునికి అప్పగించుకునే వాళ్ళని మాంకులు అంటారు, సన్యాసులు అంటారు. అంటే ఈయన ఒక రోమన్ క్యాథలిక్ మాంక్ అన్నమాట. ఈ రోమన్ క్యాథలిక్ మాంక్ కొరకు మనకెందుకు, ఈయన గురించి మనకెందుకంటే క్యాలెండర్లు తయారు చేసింది వీళ్ళే. ఎవరు? క్యాలెండర్స్ మనం లెక్క పెట్టుకుంటున్నాం కదా, ఈ క్యాలెండర్స్ తయారు చేసింది వీళ్ళే. ఈ రోమన్ క్యాథలిక్ మాంకు క్యాలెండర్ తయారు చేశాడు. ఎలా క్యాలెండర్ తయారు చేశాడు? క్రీస్తు, బాగా వినండి, క్రీస్తుని బేస్ చేసుకుని ఏడి, బాగా వినాలి, ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అంటాం, కాదు, దానికి ఒక డెఫినేషన్ ఉంది. ఏడి అనే ఒక క్యాలెండర్ని తయారు చేశాడు. అయితే ఈయన ఎందుకు తయారు చేశాడంటే పోప్ జాన్ 1, అంటే పోప్ 1 ఎవరైతే ఉన్నారో రోమన్ క్యాథలిక్ పోప్ 1 అంటే జాన్ పోప్ అనే ఆయన ఏం చేస్తాడంటే, అరే మాకు అబ్బాయి మనకు ఒక క్యాలెండర్ కావాలి, ఆ క్యాలెండర్ నువ్వు తయారు చేయి డెన్నిస్ అని చెప్తారనమాట. అప్పుడు ఈయన ఆ ఆజ్ఞను బట్టి ఈ డెన్నిస్ ద లిటిల్ ఎవరైతే ఉన్నారో, ఈ డెన్నిస్ ద లిటిల్ అనే ఆయన, ఎస్ సార్ నేను క్యాలెండర్ తయారు చేస్తానని ఈ మాంక్, అంటే పోప్ అంటే మాంకులకి అధిపతి తెలుసు కదా, అంటే ఈ కింద మతంలో, అంటే ఈ మత ఉద్యమాల్లో పనిచేస్తున్న వారు, ఈ సన్యాసులందరికీ పైన ఉండేదే పోప్ అన్నమాట. అంటే ఆయన శిరస్సులాటోడు. ఈ పోపు ఏం చెప్తాడంటే మనకు ఒక క్యాలెండర్ తయారు చేయండి, ఈ క్యాలెండర్ తయారు చేయండి అంటే అప్పుడు ఈయన క్యాలెండర్ తయారు చేస్తాడు. దేన్ని బేస్ చేసుకుని క్యాలెండర్ తయారు చేశాడు నేను పూర్తి డీటెయిల్స్ చెప్పట్లేదు, ఎందుకంటే అది వేరే సబ్జెక్ట్. ఇవన్నీ మనకి ఎప్పుడు కవర్ అవుతాయంటే, మనకు ఒక విజన్ ఉంది, బైబిల్ కళాశాల కట్టాలండి ఫ్రీగా. అంటే ఒక 1 year పాటు బైబిల్ కోర్సులు స్టార్ట్ చేయాలని, అంటే ఉచితంగా. ఎవరైతే సువార్త చేయాలి, ఎవరైతే సేవ చేయాలి, ఎవరైతే బంజరు భూములు లాంటి ఆత్మీయంగా ఆరిపోయిన జీవితాలు ఉన్నాయో వాళ్ళని వెలిగించాలని, సువార్త చేయాలనుకున్న వారికి 1 year మన దగ్గరే పెట్టుకుంటాం. 100 అంటే ఇయర్కి 100 members మన దగ్గరే పెట్టుకుంటాం. ఫ్యాకల్టీని రప్పిస్తాం, హిస్టరీ, ఇండియాలజీ ప్రతి దాన్ని కవర్ చేస్తాం, బిబ్లికల్ డాక్ట్రిన్స్ అన్నీ కవర్ చేస్తాం. అంటే ఖురాన్, ఇతిహాసాలు, భగవద్గీత, రామాయణం, బైబిల్, ఆర్టికల్స్, అంటే ఈ ఏవైతే ఉందో రాజ్యాంగం అన్నిటినీ కూలంకషంగా నేర్పించి ఇప్పుడు వెళ్ళరా అబ్బాయి సువార్తకని తయారు చేసి ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవాలి. జస్ట్ ఇది ప్రకటన మాత్రమే. ఇందులో ముఖ్యమైన గమనిక మగోళ్ళకు మాత్రమే, ఇంకా ఆడవాళ్ళకి లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకింపబడిన వారి కుటుంబాలకి. కాబట్టి ఇది చేయాలనుకుంటున్నా. అప్పుడు ఇవన్నీ కవర్ చేసేది సంఘం కనుక అవుట్లైన్స్ మాత్రం మాట్లాడుకుంటున్నా. అప్పుడు ప్రత్యేకించి స్టడీస్ ఉంటాయి, క్యాలెండర్ అంటే ఏంటి, ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లు అంటే ఏంటి, హిస్టరీలు అన్నీ కవర్ చేయొచ్చు. కాకపోతే అవుట్లైన్స్ మాత్రం మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఇది మాట్లాడుకోవడం మొదలు పెడితే ఈ క్యాలెండర్స్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే మళ్ళీ డిసెంబర్ వస్తుంది. అందుకే అవుట్లైన్స్ మాత్రం మనకు. ఓకే, రైట్. అయితే ఈయన్ని తయారు చేయమన్నప్పుడు ఈయన ఏం చేశాడు? క్రీస్తు పుట్టుకను బేస్ చేసుకుని క్యాలెండర్ తయారు చేయాలనుకున్నాడు. చాలామంది ప్రసంగాలు అంటాం కదండి, కాలాన్ని క్రీస్తు విభజించాడు అని. కాలాన్ని క్రీస్తు విభజించాడు, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. నిజం చెప్పనా, కాలాన్ని క్రీస్తు విభజించడం అన్నది ఒక సైడ్ వాస్తవమైన, అసలు కాలాన్ని క్రీస్తు ద్వారా విభజించాలన్న తొలి పలుకుగా ఆ ఇత్తనం వేసింది ఎవరు? డెన్నిస్ ద లిటిల్. గుర్తుపెట్టుకోండి. అంటే క్యాలెండర్లో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని ఈ కాలాన్ని ఇలా విభజించాలని దీన్ని ప్రస్తావించింది ఎవరంటే ఈ డెన్నిసే తెర మీద తీసుకొచ్చాడు. దీనికి అధికారం ఇచ్చింది ఎవరంటే జాన్ పోప్
1 ఈయనిచ్చాడు. ఈయనిచ్చిన తర్వాత ఈ క్యాలెండర్ తయారు చేయడానికి అప్పటికే ప్రపంచంలో మనుగుల్లో క్యాలెండర్లు ఉన్నాయి. క్యాలెండర్లు ఏమి లేకుండా లేవు, అప్పటికే క్యాలెండర్స్ ఉన్నాయి. అయితే క్యాలెండర్లు ప్రపంచంలో ఏ క్యాలెండర్ తీసుకున్నా 2 రకాలుగా ఉంటుంది క్యాలెండర్. గుర్తుపెట్టుకోండి, 2 రకాలు. ఎన్ని క్యాలెండర్లు కలిపినా 2 రకాలుగా ఉంటుంది. ఆ 2 రకాలు ఏంటంటే, ఒకటి లోనార్ క్యాలెండర్ అంటారు, 2 సోలార్ క్యాలెండర్ అంటారు. అంటే చంద్రయాన్ క్యాలెండర్ ఒకటి, సూర్యుని బేస్ చేసుకునే క్యాలెండర్. అంటే ఈ 2 ఉంటాయి ప్రపంచంలో. చంద్రుడిని బేస్ చేసుకుని అయినా ఉండాలి, లేదా సూర్యుని బేస్ చేసుకుని ఉండాలి. కానీ డిఫరెంట్గా ఒక క్యాలెండర్ ఉంటుంది అప్పుడు ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వం దేన్ని బేస్ చేసుకుందంటే రోమా పట్టణ నిర్మాణాన్ని బేస్ చేసుకుంది. అర్థమవుతుంది? అర్థమవట్లేదా? మన సూత్రం మర్చిపోకండి, అర్థమైనా అర్థమైనట్టు పెట్టండి. సరే, అయితే ఈ 2 రకాల క్యాలెండర్ ఉన్నాయి. చంద్రయాన్ క్యాలెండర్కి బాగా వినండి, ఇమేజెస్ చూపిస్తారు తమ్ముడు. చంద్రయాన్ క్యాలెండర్కి సూర్యుని క్యాలెండర్కి డిఫరెన్స్ ఉంటుంది మన ఇండియాలో. నెక్స్ట్ చూద్దాం. దీన్ని జూమ్ చేయి, ఒకసారి జూమ్ చేయండి. ఇదంతా నేను తయారు చేసుకొచ్చింది కదండి. ఆల్రెడీ ఎవరైతే చెప్పారో మనకన్నా ముందు పెద్దలది, వాళ్ళది నేను తెచ్చాను అంతే. జేమ్స్ అనికి ఇంత జ్ఞానం ఎక్కడదని అనుకోకుండా, మనకు అంత సీన్ లేదు, అది నేర్చుకున్నది చెప్తున్నాను నేను అంతే, వినండి. అయితే ఈ క్యాలెండర్స్ చూడండి. చంద్రయాన క్యాలెండర్కి మీకు కనబడుతుందా? నాకు కనబడట్లేదు సార్, మీకు కనబడుతుంది కదా? ఓకే, నేను ఇక్కడ చూసుకుని చెప్తాను, మీరు చూడండి. ఆ చంద్రయాన క్యాలెండర్కి సూర్యుని క్యాలెండర్కి తేడా మంత్కి, అంటే 1 మంత్కి 29 డేస్ ఉంటాయి వాళ్ళకి. చంద్రుడి ప్రకారం 9.5 లేదా 9/1/2 అంటే సుమారు 1 మంత్కి 29 రోజులు ఉండొచ్చు అంతే. అంటే చంద్రయాన క్యాలెండర్ ప్రకారం 29 రోజులు, సంవత్సరానికి వచ్చి 354 రోజులు. బాగా వినాలి, చంద్రయాన క్యాలెండర్ ప్రకారం మనకు కనబడేది 29 రోజులు, అదే సంవత్సరానికి 365 రోజులు. ఎందుకంటే చంద్రుడి యొక్క క్రమాన్ని, చంద్రుడి యొక్క ఆ యొక్క భ్రమణాలను బట్టి ఆ క్యాలెండర్ తయారు చేస్తారు. ఎందుకు మనం చంద్రయాన క్యాలెండర్ ఎందుకు చూస్తున్నాం చెప్తాను వినండి. రెండవది సూర్యుని క్యాలెండర్, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం బేస్ చేసుకున్నది. మంత్ కంటే నెలకొచ్చి 30 లేదా 31 రోజులు మనకు కనబడితే ఎప్పుడప్పుడు మనం క్యాలెండర్లో చూసినప్పుడు 30 నుండి 31. అయితే సంవత్సరానికి వచ్చి ఎంత ఉంటుందంటే 365. దానికి దీనికి ఎన్ని రోజులు తేడా ఉందండి చెప్పాలి? 11 రోజులు తేడా ఉంది. అంటే ఈ తేడాని మీరు అలా మైండ్లో పెట్టుకుని ఎదరికెళ్ళి మనకు అర్థమవుద్ది. చంద్రయాన క్యాలెండర్ ప్రకారం ఏమో 354 వస్తుంది, సూర్యుని క్యాలెండర్ ప్రకారం ఏమో 365 రోజులు వస్తుంది. రెండింటికి తేడా 11 రోజులు వస్తుంది. ఈ రెండింటి కొరకు మనం ఎందుకు ఆలోచించి, అసలు చంద్రయాన క్యాలెండర్ కూడా మనకెందుకంటే యూదుల క్యాలెండర్ అయినా, ఇస్రాయేల్ క్యాలెండర్లు అయినా, ఇంకా మీకు మాట్లాడుకోవాలంటే ఇస్లాం క్యాలెండర్ అయినా, అక్కడ వరకు ఎందుకు మన ఇండియన్స్ క్యాలెండర్లు అయినా, జాతకాలు పెడతారు కదా జాతకాలు, ఈ ఇండియన్స్ క్యాలెండర్ అయినా, ఈ క్యాలెండర్లు అన్నీ దేని పట్టుకుని ఉంటాయి తెలుసా? చంద్రుని బట్టి. దేని బట్టి? చంద్రుని బట్టి. ఈ చంద్రయాన్ని బట్టి, అంటే చంద్రుని బట్టి. అందుకే ఇప్పుడు యూదులు ఫాలో అయ్యే క్యాలెండర్ కూడా చంద్రయాన క్యాలెండర్ కనుక, చంద్రుని బట్టే లెక్కలు ఉన్నాయి కనుక అందుకు దాన్ని టచ్ చేస్తున్నాం. దేన్ని? చంద్రాన్ని. లేకపోతే ఆ క్యాలెండర్తో మనకి పని లేదు. పైగా ఈ క్యాలెండర్ మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు క్రీస్తు పుట్టుకను ఎలా కొలిచాడంటే 2 విషయాలు తీసుకున్నాళ్ళండి. 2 విషయాలు ఏంటంటే, ఒకటి మత్తయ్య గారు కోట్ చేస్తారు క్రీస్తు పుట్టుకు వచ్చి, 2 లూకా గారు కోట్ చేస్తారు. జస్ట్ అలా మైండ్లో పెట్టుకోండి. మత్తయ్య గారు, లూకా గారు తప్ప ఇక శిష్యులు ఎక్కడైన పుట్టుక ప్రస్తావన తీసుకురాలేదు. అయితే అది అలా పక్కన పెడదాం. అయితే ఇది ఖచ్చితంగా ఈ చంద్రయాన క్యాలెండర్ ప్రకారం మనం చూస్తే లెక్క తేలిపోద్దంటే తేలదు. ఎందుకంటే చరిత్రను ఎప్పుడైనా చూడాలి అంటే సమకాలీన క్యాలెండర్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు క్రీస్తు చరిత్రను కదిపామంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వం మనకు తెర మీదకి వస్తుంది. చెప్పాలి, క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను మనం కదిపామంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వం తెర మీదకి వస్తుంది. ఆ ప్రభుత్వం పేరు చెప్పండి. అది రామప్రభుత్వం. రామప్రభుత్వం ఒక క్యాలెండర్ వాడేది. రామప్రభుత్వం ఏ క్యాలెండర్ వాడేదండి? ఏయుసి అంటారు. ఏంటది? ఏయుసి. ప్రొనౌన్సియేషన్ సరిగా లేకపోయినా అర్థం చెప్తాను వినండి. అబు ఉర్బే కోండిథ అంటారనమాట. అక్కడ ఉందో లేదో చూడండి. ఉందా? ఇక్కడ లేదు. నెక్స్ట్ దానికి వెళ్తాముడు హబు ఉర్బే, అది చూడండి, అదిగో అక్కడ చూసారా? కోండిథ అంటే హబు ఉర్బే అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే హబు ఉర్బే ఏయుసి అంటే దాని అర్థం ఏంటంటే రోమా పట్టణ నిర్మాణం అనంతరము అని దాని అర్థం. ఏంటంట?
రోమ్ పట్టణం ఏదైతే ఉందో రోమా పట్టణం నిర్మాణము అనంతరము. అంటే ప్రభుత్వం లెక్కలు ఎలా తీసుకునేదంటే రోమాపట్నం నిర్మాణము అనంతరము, రోమాపట్నం నిర్మాణము అనంతరము. అంటే ఇప్పుడు ఈయన క్యాలెండర్ తయారు చేయమన్నారు. పోప్ జాన్ 1 గారు క్యాలెండర్ తయారు చేయమన్నారు. ఎవరిని? డెనిస్ ద లిటిల్ని. ఇప్పుడు క్యాలెండర్ తయారు చేయన్నాడు. క్యాలెండర్ తయారు చేయాలంటే గాలిలో చూసి తయారు చేసేస్తాడా? తయారు చేయాలంటే ముందు ఏ క్యాలెండర్ ఉందో దాన్ని బేస్ చేసుకునే తయారు చేయాలి. అర్థమవుతుందా? ఆల్రెడీ ఒక డెమో ఉంటేగా ఆ డెమోని బట్టే తయారు చేయాలి. ఇప్పుడు ఈయన క్యాలెండర్ తయారు చేయాలంటే ఇప్పుడు ఈయనకి డెమో క్యాలెండర్స్ ఏవి? చంద్రయాన్ 2, దానితో ముడిపడి ఉన్న ఇదిగో AUC ఈ క్యాలెండర్. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈయన ఏ క్యాలెండర్ తీసుకుంటాడంటే రోమా ప్రభుత్వం క్యాలెండర్ తీసుకుంటాడు. ఈయన ఈ క్యాలెండర్ తీసుకుని లెక్కలైన మొదలుపెట్టాడు. లెక్కలేస్తే 2 విధాలుగా రోమిలు చేస్తారు. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ గూగుల్లో చూస్తే. అందుకే ముందుగా మీకు అవుట్లైన్ చెప్తున్నాను. ఒకటి AUC బేస్ చేసుకుని తీస్తారు. 2 గ్లాడియేటర్స్ ఫైట్ ఉంటుంది చూసారా, ఆ ఫైట్ జరగడానికి కూడా ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్ బట్టి కూడా వీళ్ళు లెక్క తీసుకుంటారు. అంటే 2 లెక్కలు మనకు కనబడతాయి. కానీ ప్రధానమైనది ఈ AUC లెక్కనే తీసుకుంటారు వాళ్ళు. వీళ్ళు తీసుకుని దాన్ని బట్టి రోమపట్నం నిర్మాణం దగ్గర నుంచి ఈయన లెక్క తీసుకుంటే క్రీస్తు, బాగా వినాలి, ఆ రోమపట్నం క్రీస్తు పూర్వం లేదు, క్రీస్తు శకం లేదు, క్రీస్తు పుట్టుకుని కొలవడానికి రోమపట్నాన్ని స్టార్ట్ చేశాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు? లెక్క మీకు కనబడచ్చు చూడండి. 753 నుండి లెక్క తీసుకున్నాడు. ఎక్కడి నుండి? 753. మీ లెక్కలు చూడండి, సంఖ్య పెరుగుతూ, పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు దిగుతూ ఉంటుంది. ఈ లెక్క తీసుకున్నాడు ఆయన. ఈ తీసుకున్నది సరిగ్గా 53. అంటే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. 53 నుంచి ఆ లెక్కలు మనం మొదలు పెడితే 54ని సరిగ్గా ఆయన ఎక్కడ కోట్ చేశాడు చూడండి. 54 ఏరా మార్క్ తిరుగుతుంది చూడండి. సరిగ్గా క్రీస్తు ఎక్కడ పుట్టాడంటే AUC అంటే రోమ్ పట్నం నిర్మాణం అనంతరం క్రీస్తు ఎక్కడ పుట్టాడంటే AUC అంటే రోమాపట్నం నిర్మాణం అనంతరం 754లో పుట్టాడని కన్ఫర్మ్ చేశాడు. అప్పుడు వచ్చింది ఏడి అంటే అనోడానమీ. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ప్రభు యొక్క సంవత్సరము అని అర్థం. ప్రభు యొక్క సంవత్సరం ఏంటి అంటే ఇప్పుడు 754 ముందు వరకు క్రీస్తుకు ముందున్న కాలాన్ని రోమపట్న నిర్మాణం అని తీసుకుంటే ఇక్కడి నుంచి కాలాన్ని ఏం చేశాడు? క్రీస్తు పుట్టాడు కనుక ఇది ఏడి అన్నాడు. ఇక ఇక్కడి నుంచి ప్రభు సంవత్సరాలు అన్నాడు. అంటే క్యాలెండర్లో ఆయన నోట్ చేయడానికి ఏడి అనే మొట్టమొదటిసారి ఆ పదాన్ని ఆయన తీసుకొచ్చాడు ఆయన. అందుకే ఇది ప్రభు సంవత్సరం అని ఈ క్యాలెండర్ని బట్టి ఈ క్యాలెండర్ని తయారు అంటే AUC క్యాలెండర్ని బట్టి ఇప్పుడు ఏదైతే డెన్నిస్ ఉన్నాడో ఆ డెన్నిస్ ఒక క్యాలెండర్ తయారు చేయడానికి ఆయన కాలాన్ని గుర్తించాడు. ఎక్కడ గుర్తించాడు? 754లో కాలాన్ని గుర్తించాడు. అక్కడి నుంచి ఈయన లెక్కలేసాడు. ఆ లెక్కలేసి లెక్కలేసిన తర్వాత ఇంకా అన్ని లెక్కలు నేను చెప్పట్లేదు. ఈ లెక్కలేసిన తర్వాత వీటిని తయారు చేసిన తర్వాత ఈయన తయారు చేసే క్యాలెండర్లు ఏమనంటే డిసెంబర్ 25ని ఈయన పుట్టాడని ఎవరు కన్ఫర్మ్ చేశారు? డెన్నిస్ ద లిటిల్ కన్ఫర్మ్ చేశాడు. నా మాటలు అర్థమవుతలేదు. ఈయన కన్ఫర్మ్ చేశాడు. అయితే డెన్నిస్ తయారు చేసే జూలియస్ సీజర్ తయారు చేసిన క్యాలెండర్ ఆధారంగా లేదా ఈ చంద్రయాన క్యాలెండర్ ఆధారంగా లేదా ఏదైతే ఈ రోమపట్న నిర్మాణ క్యాలెండర్ ఆధారంగా ఏది చూసినా వాళ్ళకు అనుకూలంగా ఎలా చెప్పుకొచ్చారంటే డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడు అనడానికి ఈ లెక్క తీసుకొచ్చాడు. ఈ లెక్క ఎక్కడి వరకు కొనసాగిందంటే 1552 వరకు అందరు నమ్మారండి. ఎప్పటి వరకు? 1552 వరకు. 1552లో మళ్ళీ లెక్కలు తయారు చేశారు. కొత్త క్యాలెండర్ తెర మీద తెచ్చారు. ఆయన పేరు గ్రెగేరియన్ అంటారు. ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ ఏంటి? గ్రెగేరియన్. బాగా వినాలి. ఈయన ఎలా చేశాడు? ఈయన ఏం చేశాడంటే గ్రెగేరియన్ మళ్ళీ 15వ శతాబ్దంలో అంటే 1552లో మధ్యలో చూపిస్తుండే తమ్ముడు 1552లో గ్రెగేరియన్ లెక్కలేయడం రిఫరెన్స్ దొరికింది. బాగా వినాలి. ఎప్పటి వరకు మనం ఏ క్యాలెండర్ రైట్ అనుకుంటున్నాం? డెన్నిస్ ద
లిటిల్ క్యాలెండర్ రైట్ అనుకుంటున్నా. ఎందుకు? ఆయన దేన్ని బట్టి లెక్కలు తీశాడు? రోమ్ పట్టణ నిర్మాణం అనంతరం 753 తర్వాత నుంచి 754లో క్రీస్తు పుట్టాడని ఆయనకున్న సమాచారాన్ని బట్టి ఆ లెక్కలు తీసుకున్నాడు. అయితే అక్కడి వరకు బాగుంది. 1500 సంవత్సరాలు అంటే సుమారు 1000 సంవత్సరాలు పైసిలుక. ఇంకా మీకు ఎక్కువ అర్థం కాలేదు, ఎందుకంటే ఈయన అటు 5, 6 అటు ఇటు వచ్చిన వ్యవహారం కనుక సుమారు 1400 సంవత్సరాలు లేదా 1000 సంవత్సరాలు రౌండ్ ఫిగర్ తీసుకుంటే అందరు నమ్మారు, అంతా బాగుంది. 1552 వచ్చేసరికి గ్రెగేరియన్ అనే ఒక ఆయన తెర మీదకి వచ్చి ఆయన తయారు చేసిన క్యాలెండర్ తప్పు అన్నాడు. ఏ తప్పు? డెనిస్ ద లిటిల్ క్యాలెండర్ తప్పు అని. ఇప్పుడు డెనిస్ ద లిటిల్ క్యాలెండర్ తప్పు అంటే ఆటోమేటిక్గా డిసెంబర్ 25 కూడా చెప్పండి తప్పు అవుద్ది. ఎందుకు తప్పు అవుద్ది? ఎందుకు తప్పు అవుద్ది అంటే ఆయన రోమ్ పట్టణ నిర్మాణాన్ని బట్టి ఆయన క్యాలెండర్ తీసుకుంటే వాళ్ళ క్యాలెండర్లు ఈ క్యాలెండర్ ప్రతిదీ బేస్ నిర్మాణం చంద్రుని బట్టి ఉంది కనుక ఇప్పుడు సూర్యుని బట్టి ఈయన నిర్మాణం, సూర్యుని బట్టి క్యాలెండర్ తయారు చేసడానికి ఆ లెక్కలు తేడా వచ్చేసాయి. లెక్కల తేడా వచ్చాయని అక్కడ తాపేశాడు. ఆ చరిత్రలో ఒక రెఫరెన్స్ తెర మీద తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు తెర మీదకి? చరిత్ర చదివే వాళ్ళకి అర్థమవుద్ది. జోసఫస్ అని ఒక ఆయన ఉంటాడు, చరిత్రకారుడు, తెలుసు కదా. ఈ జోసఫస్ అని ఆయన ఏమంటాడంటే క్రీస్తును చంపాలని ప్రయత్నం చేసిన మహాహేరోదు చనిపోయిన టైం నోట్ చేశాడు జోసఫస్. మళ్ళీ సూత్రం మొదలెడుతున్నాను, అర్థమవుతుందా? క్రీస్తు ఎప్పుడు పుట్టాడు అన్నాడు? ఇప్పుడు బాగా వినండి. అసలు యేసుక్రీస్తు అని చంపడానికి ప్రయత్నం చేసింది ఎవడు? మత్తయి స్టేట్మెంట్ ప్రకారం అసలు మత్తయి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము యేసుక్రీస్తు వారిని చంపడానికి ప్రయత్నం చేసింది ఎవరు? మహాహేరోదు. ఇప్పుడు ఈ జోసఫస్ ఇచ్చిన లెక్కల ప్రకారం 750లో హేరోదు చనిపోతే ఇప్పుడు డెన్నిస్ ఇచ్చిన లెక్కల ప్రకారం బాగా వినాలి, డెన్నిస్ ద లిటిల్ యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు అన్నాడు? 54 అంటే బాగా వినాలి, ఇతడు చచ్చిపోయిన తర్వాత పుట్టాడా యేసుక్రీస్తు వారు? అందుకే తప్పు అన్నాడు. గ్రెగేరియన్ ఎందుకు తప్పు అన్నాడంటే జోసఫస్ హిస్టరీలో ఏమన్నాడు? హేరోదు చనిపోయింది 750లో అయితే యేసుప్రభు వారు 754లో పుడితే మరి ఏ హేరోదు యేసుక్రీస్తు అని చంపాలనుకున్నాడు? అర్థమైనట్టే. అర్థమైంది లేదా? ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఆయన చాలా చాలా చక్కగా కౌంటర్ చేశాడు గ్రెగేరియన్. ఎంత బాగా కౌంటర్ చేశాడు చూడండి. జోసఫస్ 750లో హేరోదు చనిపోయాడని చెబితే మత్తయి లెక్కల ప్రకారం హేరోదేగా యేసుక్రీస్తు వారిని చంపాలని ప్రయత్నం చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టుక సమయంలో ఖచ్చితంగా ఎవరు ఉండాలి? హేరోదు ఉండాలి. యేసుక్రీస్తు వారి పుట్టుక సమయంలో ఖచ్చితంగా హేరోదు ఉంటే, అది 50లో చనిపోయాడని ఆయన డిక్లేర్ చేస్తే, జోసఫస్ డిక్లేర్ చేస్తే 54లో యేసుక్రీస్తు పుట్టాడన్న లెక్క తప్పు. డెన్నిస్ ద లిటిల్ ఎక్కడో పొరపాటు పడ్డాడు, ఈ క్యాలెండర్ తప్పని చాలా డేరుగా కామెంట్ చేశాడు. అర్థమవుతుందా? అయితే ఈయన కామెంట్ చేసిన తర్వాత లెక్కలు ఎలా వచ్చాయో చెప్పుకొస్తున్నాడు. ఆ చెప్పుకొస్తూ ఒక మాట అన్నాడు. లూకా గారు చేసిన ఒక సెన్సస్ ఉంటుంది, మనం చదువుకుంటాం. లూకా గారు తీసిన సెన్సస్ మనకు తెలుసు కదండి. ఈ సెన్సస్ కూడా తీసినప్పుడు కైసర్ ఫస్ట్ సెన్సస్ తీసినప్పుడు ఇది ఎప్పుడు తీశారట హిస్టరీలో? 746లో తీశారు. చూడండి, ఎప్పుడు? 6 మార్కు తిప్పుతున్నాడు. పక్కదే 46 పక్కదే ఫస్ట్ది. అది 746లో కైసర్ లెక్క తీసింది ఎక్కడ? 746 అంటే 746లో కైసరు జనసంఖ్య తీయండి అన్నాడు. నా మాటలు అర్థమవుతుంది ఏదో. కైసరు జనాభా లెక్కలు తీయమన్నది 746 అయితే బాగా వినాలి, 746 అయితే ఇప్పుడు లెక్కల ప్రకారం, ఏ రోజు చనిపోయింది జోసఫస్ లెక్కల ప్రకారం 750 అయితే 754లో ఎలా పుట్టినట్టు ఇప్పుడు సెన్సస్ లెక్కల ప్రకారం ఎలా మ్యాచ్ అవుతున్నాయి? కాబట్టి డెన్నిస్ ద లిటిల్ చెప్పింది చెప్పండి తప్పు. ఇప్పుడు డిసెంబర్ 25 కూడా పెట్టి డౌట్. అందుకే గుర్తుపెట్టుకోండి. అందుకే డేట్ ఎవరికీ తెలియదండి, కానీ రోజులు 13 రోజులే తేడా గనక బహుశా ఆ నెల ఉండొచ్చు అని అంచనా మాత్రమే. ఏ నెల? డిసెంబర్ నెల అవ్వచ్చు. అందుకే ఇది క్రిస్మస్ సీజన్ అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎందుకు చేస్తారంటే ఏదో ఒక నెలలో చేస్తారు. డేట్ కన్ఫర్మ్ చేయలేం,
ఎందుకంటే ఇప్పుడు క్యాలెండర్ రకరకాలుగా ఉన్నాయి కనుక ఆ క్యాలెండర్లో ఈ విధి విధానాలు సరిగ్గా కోడ్ చేయబడలేదు కనుక ఈ లెక్కలు తేడా వచ్చాయి. అయితే 754లో క్రీస్తు పుడితే జోసఫస్ ప్రకారం 750లో ఏ రోజు చనిపోతే ఇప్పుడు 54లో పుట్టిన లెక్క చెప్పండి తప్పు. డెనిస్ దా చెప్పిన లెక్కలు తప్పు. ఇప్పుడు దానికి దీనికంటే ఏ రోజుకి యేసుక్రీస్తు వారి పుట్టుకి ఎన్ని సంవత్సరాల తేడా వస్తుందండి? 4 సంవత్సరాల తేడా వస్తుంది. అంటే ఇప్పుడు కైసర్ లెక్క ప్రకారం ఎప్పుడు 746. ఇన్ని లెక్కలు తేడా వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఇంకా ఇంకొక మరో లెక్క ఉంటుంది, మీరు చూడండి. అయితే కైసర్ లెక్క ఏదైతే ఉందో కైసర్ లెక్క 746లో సెన్సస్ తీయమని, ఇవి నవతరం లెక్కలు, ఇప్పుడు ప్రజెంట్ లెక్కలు ఇవి. 746లో సెన్సస్ తీయమని బయలుదేరి వెళితే 748 ఉందో చూడండి. 740 అంటే పాలస్తీనా ఇజ్రాయేల్ ప్రాంతానికి 46లో సెన్సస్ తీయండిరా అంటే సుమారు ఇక్కడికి వార్త వచ్చి వీళ్ళు బయలుదేరి టర్న్ వచ్చే సమయానికి సుమారు 2 సంవత్సరాలు టైం పట్టిందంట. ఎంత? 2 సంవత్సరాలు. అంటే 46లో స్టార్ట్ చేసిన జనాభా లెక్కలు ఎప్పటివరకు జరిగాయి? మన ప్రభు వచ్చేంతవరకు ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. అంటే 48 వరకు ఈ లెక్కలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 4 సంవత్సరాలు క్యాలెండర్లో ఇంత ఎర్రర్ ఉంటే 13 రోజులు ఇంత పెద్ద ఎర్రర్ మైనస్ మనకు కనబడితే 25 అని ఎలా కన్ఫామ్ చేస్తారని గ్రెగేరియన్ అడిగాడు. లాస్ట్ వీక్ అందరం మనం భుజాలు ఎలా ఎత్తాం. ఇప్పుడు చెప్పండి, హిస్టరీలో ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని ఆర్గ్యుమెంట్లు, ఇన్ని ఫైట్లు జరిగాయి, ఎంత అవకతవకల వ్యవహారాలు జరిగాయి. వీటి గురించి అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టుంటాడు ఈ లెక్కల ప్రకారం ఎప్పుడు పుట్టుంటాడంటే లాస్ట్ ఒకసారి చూడండి. ఎప్పుడు పుట్టుంటాడంటే మీరు జాగ్రత్తగా చూడండి. కింద యారం వరకు ఉంది చూసారా, 2 సింబల్లో. ఎప్పుడు పుట్టుంటాడంటే క్రీస్తు పూర్వం 6 లేదా 5, 6-5 మధ్యస్థంలో యేసుక్రీస్తు వారు పుట్టుంటాడని అంచనా. అదే క్రీస్తు పూర్వం పుట్టడం ఏంటి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. క్రీస్తు పూర్వం పుట్టడం ఏంటి? లెక్కలు అలా వచ్చినాయి, మరి ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారు క్రీస్తు పూర్వం పుట్టాడు ఇప్పుడున్న లెక్కల ప్రకారం. అప్పుడున్న లెక్కల ప్రకారం అది స్టార్టింగ్ డేస్. ఎందుకు? వాళ్ళు తీసుకున్న లెక్కల ప్రకారం, ఆ యూదుల క్యాలెండర్ లేదా ఆ చంద్రయాన క్యాలెండర్ ప్రకారం, ఆ లెక్కల ప్రకారం వారు తీసుకున్నది స్టార్టింగ్ డేస్ కనుక అక్కడ సరిపోయింది. ఇప్పుడు 4 సంవత్సరాలు 13 రోజులు లేదా 11 రోజులు అఫీషియల్గా అనఫీషియల్గా కూడా మనం ఎలా చూసినా అక్కడ లెక్కలు తేడా వస్తున్నాయి కనుక ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఎప్పుడు పుట్టుంటాడంటే క్రీస్తు పూర్వం 5 లేదా 6 మధ్యస్థంలో ఎప్పుడో పుట్టుంటాడు అని లెక్క. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ సెన్సస్ ప్రకారం మనం చూస్తే బహుశా ఈ సెన్సస్ తీస్తున్న టైంలోనే, అంటే ఏ రోజు చనిపోయాడు అని ఏవైతే మనం అంటున్నామో ఆ కామెంట్ పూర్తిగా ఆధారం లేని కామెంట్. అది క్షమించండి, ఏ రోజు కాదు, క్షమించండి, ఏదైతే 54లో పుట్టాడని మనం మాట్లాడుకున్నాం ఆ కామెంట్ పూర్తిగా ఆధారం లేని కామెంట్. జోసఫస్ కామెంట్ నన్ను తీసి కొట్టిపడలేము, ఎందుకంటే చరిత్రలో ఆయనకి చాలా వెయిట్ ఉంది. ఎవరికి? జోసఫస్కి. ఆయన రాసిన ప్రతీది ఆధారాలతో కూడుకుని కనుక ఆయన లెక్కన ప్రథమంగా తీసుకొని ఇప్పుడున్న సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో వీటన్నిటిని బట్టి ఇది అయ్యి ఉండొచ్చు అని లెక్క తీశారు. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు పెద్ద డౌట్ వస్తుంది, నేను ముగిస్తాను. జస్ట్ క్యాలెండర్ కోసమే చెప్తాను. ఈరోజు సరదాగా మీరు గూగుల్లో కొట్టారనుకోండి, యేసుక్రీస్తు వారు పుట్టుక ఎప్పుడైనా గూగుల్లో కొట్టినా అడిగినా ఏం చెబుతా చెప్పినా మార్చి ఏప్రిల్లో పుట్టాడంటది. ఎప్పుడు? మార్చి ఏప్రిల్లో. ఎవరు అడిగారు చెప్పిన క్వశ్చన్ మా వైఫ్ అడిగింది నన్ను. సరదా కొట్టింది, దానికి ఎందుకు డౌట్ వచ్చింది, నా మీద డౌట్ వచ్చింది, ఎవరో డౌట్ వచ్చింది. కొట్టేయండి ఏప్రిల్ అని వచ్చింది, మీరేట అలా చెప్తున్నారు అంతే. నేను అనుకున్నాను ఎందుకు ఇలాగ అడిగిందో. తర్వాత నేను చూస్తే ఎందుకు అది డౌట్ వచ్చిందంటే చరిత్రలో ఎందుకు డౌట్ వస్తుందంటే సంఘ పెద్దలు ఎవరినే తప్పు పెట్టొద్దండి. మనం 2 ఆర్గ్యుమెంట్లు గౌరవిద్దాం. రోజులు తేడా ఉండొచ్చేమో కానీ చెప్పండి, కాలం తేడా రాలేదు. అయితే చంద్రయాన్ క్యాలెండర్ ప్రకారం వారి లెక్కల ప్రకారం క్రీస్తు ఇప్పుడున్న లెక్కల ప్రకారం క్రీస్తు 2 క్రీస్తు పూర్వం 2 లేదా 3. ఇప్పుడున్న లెక్కల ప్రకారం చంద్రయాన్ క్యాలెండర్ ప్రకారం క్రీస్తు పూర్వం 2 లేదా 3. ఇప్పుడున్న సోలార్ క్యాలెండర్ ప్రకారం క్రీస్తు పూర్వం 5 లేదా 6. మళ్ళీ చెప్తున్నాను, చంద్రయాన్ క్యాలెండర్ ప్రకారం 2 లేదా 3, సోలార్ క్యాలెండర్ ప్రకారం 5 లేదా 6. ఈ లెక్కలు 2 తీసుకుంటే పెద్దలేమో చంద్రయాన్ క్యాలెండర్ని బట్టి మంత్ ఇదే, డేట్ ఇదని వాళ్ళు ఏదో
వాళ్ళు అనుకున్న లెక్కల ప్రకారం వాళ్ళు చెప్పారు. అయితే సోలార్ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే డేట్ అది కాదు, ఇదిగో ఇయర్స్ కూడా తేడా వచ్చాయి. అయితే మంత్ ఏకీభవించినా కానీ డేట్ అయితే కన్ఫర్మ్ చేయొద్దు. ఎందుకంటే జోసఫస్ చెప్పిన దాని ప్రకారం, డెనిస్ ద లిటిల్ తీసుకున్న దాని ప్రకారం రెండు కంపేర్ చేస్తే 13 రోజులు తేడా వచ్చాయి. కాబట్టి దీన్ని కన్ఫర్మ్ చేయడానికి వీలు లేదు అని ఇప్పుడు పండితులు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అయితే మరొక ఆర్గ్యుమెంట్ ఉంది. ఏమనుంది? మరి మార్చి ఏప్రిల్ యేసుక్రీస్తు వారు పుట్టారని ఇప్పుడు మన గూగుల్ ఎందుకు చూపిస్తుంది అంటే రచయితలు ఏదైతే రాసి, ఏదైతే ముందుగా టైప్ చేసి, ఏదైతే గూగుల్కి, డేటాకి లేదా ఈ సోషల్ మీడియాకి అందిస్తారో అదే ముందు మనకు చూపిస్తుందండి. ఈ యొక్క గూగుల్కి లేదా ఏఐకున్న టెక్నాలజీ ఏంటంటే ముందుగా ఎవరైతే కామెంట్ రాసి అందులో పెడతారో అదే మనకి ఈ సోషల్ మీడియా ముందుగా చూపిస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు బాగా ఫోటోలు దిగేసి రాజమండ్రి ఫోటోలు గోదావరి కొట్టేవి, అక్కడికి కోట్లింగాలు పెట్టవి అన్నీ దిగేసి అక్కడికి దీన్ని దిగేసి మీరు నెట్లో అప్లోడ్ చేశారనుకోండి, గూగుల్లో రాజమండ్రి అని ఎవడో కొట్టాడు అనుకోండి, మీ ఫోటోలు అన్నీ వస్తాయి తెలుసా, అన్నీ అందులోకి వస్తాయి. అంటే ఎవడైతే కామెంటరీ చేస్తాడో, ఎవడైతే దానికి అప్లోడ్ చేస్తాడో అవి ముందుకు వస్తాయి. అయితే ఈ కామెంటరీ చేసిన వాళ్ళు మార్చి ఏప్రిల్ ఎందుకు రాశారంటే యేసుక్రీస్తు వారు చనిపోతున్న టైంలో ఒక ఫెస్టివల్ ఉంది. ఏంటి? పస్కా ఫెస్టివల్ ఎప్పుడు జరుగుతుందంటే నీసాన్ మాసంలో జరుగుతుంది. ఎప్పుడు? నీసాన్ అంటే నీసాన్ మాసం అంటే ఎవరిది? యూదుల క్యాలెండర్ నీసాన్ మాసంలో జరుగుతుంది కనుక ఈ నీసాన్ నెల మన క్యాలెండర్లో ఏ రోజు వస్తుంది? ఏప్రిల్, మార్చి వస్తుంది. అయితే ఎప్పుడు నీసాన్ మాసంలో పస్కా జరిగే ఫైనల్ డే ఎప్పుడంటే వాళ్ళ లెక్కల ప్రకారం 14వ తారీఖు, నీసాన్ మాసం 14వ తారీఖు. ఆ 14ని మన లెక్కల్లోకి మారిస్తే మార్చి 25 వస్తుంది. ఇప్పుడు మార్చి 20 అంటే నీసాన్లో 14 మనకు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటే మార్చి 25 వస్తుంది. ఇప్పుడు 25ని యేసుప్రభు వారు చనిపోయాడు, పస్కా రోజు చనిపోయాడు అన్నది ఇది కామెంట్. అయితే రాను ఏం రాశారంటే యేసుప్రభు మార్చి 25 చనిపోయాడు అన్నది ఎంత వాస్తవంగా రాశారో తర్వాత దాన్ని ఎవరు పొరపాటు పడ్డారో ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ మార్చి 25నే చనిపోయిన రోజే కాదు, పుట్టినరోజు అని కూడా రాశారు. అందుకు ఇప్పుడు మనకు చాలామంది ఏమంటారంటే పుట్టినరోజు మార్చి 25 జరిగింది అంటారు. కాదు, నీసాన్ మాసం ప్రకారం ఎప్పుడు? నీసాన్ మాసం ప్రకారం ఆయన చనిపోయిన డేట్ మార్చి 25 లేదా నీసాన్ మాసంలో చనిపోయాడు, డేట్ పక్కన పెట్టిన మార్చి ఏప్రిల్లో చనిపోయాడు. మార్చి ఏప్రిల్ అందుకే మనకి ఎందుకు లెంట డేస్ ఎప్పుడు వస్తాయి? ఆ సీజన్లోనే వస్తాయి వాళ్ళ లెక్కల ప్రకారం. అందుకే ఈ మార్చి 25 ఆ టైంలో చనిపోయినది ఓకే, కానీ రాను ఏం చేస్తారంటే ఆ టైంలోనే పుట్టాడు అని కూడా రాసేస్తారు. అందుకే మార్చి 25 వస్తుంది. దాని మీద చాలా పెద్ద కామెంట్లు ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పట్లేదు. అయితే మరికొంతమంది బిబులికల్గా కామెంటరీ చేస్తారు. ఏమంటారంటే గొర్రెల కాపుర్లు మందలు కాయడానికి వెళ్ళారు, రాత్రి వేళ మందలు కాయరు, ఆ టైంలో డిసెంబర్లో మంచు ఎక్కువ ఉంటుంది అన్నారు. మందలు ఎప్పుడు కాస్తారు? మందలు ఎప్పుడు మేపడానికి వెళ్తారు? యాసవకాలంలో కాస్తారు. కాబట్టి మందల్ని యాసవకాలంలో తోలుకెళ్తారు కనుక బహుశా మందల్ని రాత్రి వేళ అక్కడ కాస్తున్నారంటే బహుశా అది ఏ కాలం అన్నారు? ఏలో యాసవకాలంలోనే మందల్ని కాస్తారు, యాసవకాలంలోనే బయట కడతారు, యాసవకాలంలోనే బయటికి తీసుకెళ్తారు. కనుక ప్రభు పుట్టింది మందలు అనేది రాయబడి ఉంది కనుక, కాస్తున్నారు అనేది రాయబడి ఉంది కనుక దాన్ని బేస్ చేసుకుని ఏమన్నారంటే యేసుక్రీస్తు వారు పుట్టింది ఎప్పుడంట? యాసవకాలం పుట్టారని. కానీ ఒక మాట అడుగుతాను, గుర్తుపెట్టుకోండి, మన జాగ్రఫీ వేరు, చెప్పండి, పాలస్తీనా జాగ్రఫీ వేరు. మన కాలాలు బాగా వినండి, మన వాతావరణం వేరు, చెప్పండి, వాళ్ళ వాతావరణం వేరు. మనకున్న మూమెంట్స్ వాళ్ళకు ఉంటాయి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మన భౌగోళిక పరిస్థితులు వేరు, వాళ్ళ భౌగోళిక పరిస్థితులు వేరు. ఈ కామెంటు అది నాసిరకమైన కామెంట్, అది నిలబడుతుంది, గుర్తుపెట్టుకోండి, దానికి అంత బేస్ లేదు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంటే, దీన్ని బట్టి మనం చదువుతుంటే క్యాలెండర్ సుమారు ఎన్నిసార్లు మారింది చరిత్రలు అంటే ఎన్నిసార్లు మారిందండి? బైబిల్ లెక్కల ప్రకారం అటు యూదుల క్యాలెండర్ కానీ, ఇటు ఎవరైతే ఉన్నారో డెనిస్ ద లిటిల్ కానీ, ఏడేని కన్ఫర్మ్ చేసిన ఆయన కానీ, ఇప్పుడు గ్రెగేరియన్ సుమారు ఎన్నిసార్లు మారుతూ వచ్చింది? 2 లేదా 3వసారి స్థిరపరచబడింది. ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇప్పుడు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం డేట్ ఎప్పుడు తెలియదు. గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం యేసుప్రభు వారి యొక్క పుట్టినరోజు తారీఖు ఎప్పుడు
తెలియదు. ఇప్పుడు పండితుడి యొక్క పెద్దలు చెప్పారే అంచనా ప్రకారం మరి అభియ తరగతి ఉంది కంటే తరగతిని బట్టి మంత అయితే చెప్పగలమేమో కానీ చెప్పండి తేదీని చెప్పలేం. కాబట్టి ఏది ఏమైనా నేను చివరికి ముగిస్తున్నాను, కేవలం క్యాలెండర్ కోసం మీరు చెప్పి ఏది ఏమైనా ఒకటైతే కన్ఫర్మ్, యేసుక్రీస్తు వారు చెప్పండి పుట్టారు. యేసు ప్రభు వారు పుట్టారు. మాకు లెక్కలు తేలినా తేలకపోయినా ఎవిడెన్స్ దొరికినా దొరకకపోయినా మనం ఒకటి బలంగా నమ్ముతాం, దేవుడు దీనుడిగా ఇలలోనికి వచ్చాడు. నిన్న మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసి మీరు ఇలాంటి మెసేజ్ చెప్పడం వలన ఇలాంటి పండుగ వాతావరణాలను మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అయిపోతారు కదా అన్నాడు నన్ను. ఇలాంటి మెసేజ్ మీరు చెప్పడం వలన ఇలాంటి పండుగ వాతావరణం ఎంకరేజ్ చేస్తే పాపం ఎక్కువైపోతుంది కదా అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఏమీ జ్ఞాపకం చేసుకునే కన్నా నిస్సారంగా ఉండే కన్నా ఏడాదికి ఒక్కసారన్నా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని అందరూ పోగవుతున్నారే, ఆ పోగైన దాన్ని మనం ఎందుకు వదిలేయాలి, అది ఉపయోగించుకుంటే తప్పేంటి బ్రదర్ అని నేను అడిగాను. ఏదో ఒక పేరు మీద ఇప్పుడు మొన్న జేఎన్టీ ఇంజనీరింగ్ యూనివర్సిటీకి మనం వెళ్ళాం. ఏదో ఒక టైంలో వెళ్ళి జేఎన్టీ యూనివర్సిటీలో సువార్త చెప్తానండి, రండి జేమ్స్ గారు ప్రిన్సిపల్ గారు పిలిచారు, మీరు సువార్త చెప్పండి అంటారా? అలా డయాస్లు ఎప్పుడు దొరుకుతాయి తెలుసా? ఎప్పుడు దొరుకుతాయి చెప్పండి? క్రిస్మస్ అనే ఒక వేదిక మీద దొరుకుతాయి. విజయవాడ మళ్ళీ మొన్న వారం చెప్పాను, మళ్ళీ విజయవాడ ఇంజనీరింగ్ కాలేజ్ మనం పిలుస్తున్నారు. ఆర్ఎస్ కాలేజ్ ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు, ఆర్కే కాలేజ్, ఆ కాలేజ్ వాళ్ళు పిలుస్తున్నారు. ఇప్పుడు మామూలు టైంలో వెళ్ళి మన క్రిస్మస్ మెసేజ్ చెప్తా అంటే వింటారా? సువార్త చెప్తా అంటే వింటారా? అందుకే ఉన్నదాన్ని ఉపయోగిద్దాం, ఏదో ఒకటి ఉపయోగించి ఆ ఉపయోగించిన దాన్ని బట్టి క్రీస్తు సువార్తని చెప్దాం. మరి హిస్టరీ అంత ఎందుకు మనం నేర్చుకుంటున్నాం? ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే అప్పుడప్పుడు టీవీ 9లో కొంతమంది మేధావులు కూర్చుని యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ మీద కామెంట్ చేస్తున్నారు కనుక వాళ్ళ చరిత్ర చెప్తుంటే మన నోరు అలాగా ఆవలిస్తే ఈగలు వెళ్ళిపోకుండా చెప్పండి నువ్వు చెప్పే సోద అంతా మాకు తెలుసని మనకు ఒక ఆన్సర్ ఉండాలని చెప్పండి ఈ చరిత్ర డిస్కషన్ చేస్తున్నాం. ఈ చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మాకు తెలుసురా అబ్బాయి, ఆయన చరిత్ర నువ్వు చెప్పడం ఏంటి? చరిత్రలో వీటి గురించి ఫైట్ చేసింది ఎవరు? మా వాళ్ళే ఫైట్ చేశారు. డెనిస్ ద లిటిల్ అయినా మావాడే, గ్రెగేరియన్ అన్నా చెప్పండి మావాడే. వీళ్ళందరూ ఫైట్ చేసింది ఎవరు? మా వాళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే మాలో తప్పులుంటే మమ్మల్ని మేమే విమర్శించుకుంటాం, సరి చేసుకుంటాం, స్థిరపరచుకుంటాం, బాగుపరుచుకుంటాం, మా విశ్వాసాన్ని బలపరుచుకుంటాం. ఇది మనకు తెలియకుండా మనం అలా ఉన్నాం అనుకోండి, ఈ హిస్టరీలో ఉన్న లొసుకులన్నీ తెచ్చి అది పెద్ద భూతద్దంలో చూపించి మీ యేసుక్రీస్తు వారికి పుట్టుకకి ఆధారం లేదనగానే మనకు డౌట్ వచ్చేసి ఇప్పుడు నన్ను ఏం చేయమంటామంటే అందాక ఈ గ్రంథం చదివని మనకు ఒక గ్రంథం ఇచ్చేస్తున్నారు. అందుకే కాస్త తెలుసుకుందాం. ఎందుకంటే చదువుకున్న మనకే చదువుకున్న మనకే ఈ విషయాలు తెలియకపోతే క్రైస్తవ్యంలో సామాన్యులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు చెప్తారండి? అందుకే 3 వారాల నుండి ఇది భాగాలు ఆలోచిస్తున్నాం. ఈ ఫెస్టివల్స్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి, ఆ సెమీరా ఏంటి, ఆ నిమ్రోద్ ఏంటి, అది మొదటి వారం చూస్తాం. మొన్న వారం ఈ లెక్కలు ఎలా వస్తాయి అది చూస్తాం. అవునన్నవారు ఏమంటారు, కాదన్నవారు ఏమంటారు, వీటన్నిటిని చూస్తాం. ఇప్పుడు క్యాలెండర్ అంటే ఏంటో చూస్తాం. కానీ ఒకటైతే ఉండిపోయింది, అది మీ ఆసక్తిని బట్టి చెప్పాలా చెప్పకూడదు తర్వాత నేను డిసైడ్ చేసుకుంటాను. ట్రెడిషన్స్, ఈ గంటలు కట్టడం ఏంటి, ఈ స్టార్లు ఎలా వచ్చాయి, ఈ క్యారల్స్ అనేవి నిజంగా అక్కడి నుంచి వచ్చినవేనా, ఈ క్రిస్మస్ తాత మనకు అవుట్లెట్ చదువు కానీ ఇంకా డీప్ స్టడీ ఉంది. ఇవన్నీ ఏంటి, ఈ ఇంతగా ఎలా స్థిరపడడానికి కారణం ఏంటి, ఈ చరిత్రలో ఎలాగే ఈ సాంప్రదాయాలు లేకపోతే ఈ మంచిగా వచ్చిన పద్ధతులు ఇవి ఎలా జరిగాయి, వాక్యానుసారంగా ఇలా చెయ్యొచ్చా చేయకూడదా, అసలు వాక్యం ఈ క్రిస్మస్ గురించి ఈ పండుగల గురించి ఏమని కన్ఫర్మ్ చేస్తుంది, దేని గురించి మాట్లాడుకోవాలంటే చెప్పండి మళ్ళీ ఇంకొక వారం మీ ఆసక్తిని బట్టి. ఇది కేవలం చరిత్ర మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. ఈ చరిత్ర మనం తెలుసుకొని నలుగురికి చెప్పడానికి మాత్రమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, గ్రెగేరియన్ క్యాలెండర్ ఉంది, జూలియస్ బేస్ చేసుకున్న చెప్పండి డెనిస్ ద లిటిల్ క్యాలెండర్ ఉంది. ఈ రెండింటిని మనం మాట్లాడుకున్నాం. ఈ వారం మనం మాట్లాడుకున్నది
క్యాలెండర్ మాత్రం మాట్లాడుకున్నాం. క్యాలెండర్ ఉన్నా లేకపోయినా మన ప్రభు పుట్టాడన్నది వాస్తవం, కాలం విడదీశాడన్నది వాస్తవం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకమన్న కాలానికి సరైన రెఫరెన్స్ ఆయనే అన్నది వాస్తవం. మన ప్రభు వచ్చాడు, మన ప్రభు జీవించాడు, మన కొరకు మరణించాడు, అనేకులకు అగపడ్డాడు, మన స్థిరపరిచాడు, మరలా వస్తానని మాటిచ్చి వెళ్ళిపోయాడు.